నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోకి చేరుకున్న అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్లు, అనుమతులు, రికార్డులను పరిశీలించారు. నగరంలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు మంజూరు, ఇతర అనుమతుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అధికారుల బృందం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుని సంబంధిత సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కొన్ని గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు మంజూరు ప్రక్రియలపై ప్రత్యేకంగా పరిశీలన చేసినట్లు సమాచారం. అవసరమైన పత్రాలను సేకరించిన అధికారులు మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనతో మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో కలకలం రేగింది. అధికారులు సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా గార మండలం శాలిహుండం గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయం పరిధిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడంతో పాటు చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఈ స్వచ్ఛ రథాన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేసేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అనంతరం చెత్త సేకరణ కోసం మున్సిపాలిటీ సిబ్బందికి ట్రైసైకిళ్లు, చెత్త డబ్బాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గార మండల పార్టీ అధ్యక్షులు లోపేటి రాధాకృష్ణారెడ్డి, శాలిహుండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, మాజీ ఎంపీపీ గుండ భాస్కర్రావు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోనే నానుబాలు వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన అమ్మవారి పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని విజయదుర్గ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు నిర్వహించిన మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు నిమగ్నమయ్యారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలని తెలిపారు. విజయదుర్గ అమ్మవారి ఆలయం స్థానిక ప్రజలకు ఎంతో పవిత్రమైన స్థలమని, ఆలయ అభివృద్ధికి తాను ఎప్పుడూ సహకరిస్తానని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ, ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. 1300 కలశాలతో 2600 మంది దంపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఆలయ గోపురంపై కూడా అభిషేకం నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ విజయదుర్గ అమ్మవారి గోపురం మీద 1300 కలశాలతో అభిషేకం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం చాలా జయప్రదం చేశారు. దీనికి పోలీసు వారికి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మన విజయదుర్గ అమ్మవారి ఆలయం ఎక్కడా లేని విధంగా కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరిగింది. అమ్మవారి యొక్క విగ్రహం ఆనాటి అయోధ్య బాలరాముడి యొక్క విగ్రహం ఏ శిలతో అయితే చెక్కించారో ఆ శిలతో చెక్కించడం జరిగింది. అదే విగ్రహానికి ఈరోజు అమ్మవారికి పంచామృతాలతో. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శాలిహుండం పంచాయతీలో దళితుల భూములపై వివాదం చెలరేగింది. సుమారు 12 మంది దళిత కుటుంబాలకు చెందిన 17 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం పచ్చతోరణం పథకం కింద కేటాయించింది. అప్పటి నుంచి ఆ కుటుంబాలు జీడి, మామిడి మొక్కలు నాటి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆ భూమిలో యోగా భవన నిర్మాణం పేరుతో అధికారులు నోటీసులు జారీ చేసి ఎరుపు జెండాలు పాతడంతో ఆ కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న జిల్లా దళిత జేఏసీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ, పేద దళిత కుటుంబాల భూములను లాక్కోవడం అన్యాయమని అన్నారు. దళిత జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల గోపి మాట్లాడుతూ, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. అధికారులు ఈ నెల 15లోపు సమస్యను పరిష్కరించకపోతే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకువెళ్తామని దళిత జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ ఋషి, గుజ్జల యోగేశ్వరరావు, చామన రామారావు, ఎజ్జల గురుమూర్తి, చింతల గడ్డయ్య, కల్లేపల్లి లక్ష్మణరావు, బలగ రాము తదితరులు పాల్గొన్నారు. నగరంలోనే స్థానిక 50వ డివిజన్ భైరవానిపేటలో నూతనంగా నిర్మించిన మరకత శివలింగం, రత్నగిరీశ్వరుడు,
గౌరీ, గణపతి, నంది, చండీశ్వరుడు, కాలభైరవుడు ధ్వజశిఖర ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలు భక్తుల మధ్య భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ అంపోలు రుద్రకోటేశ్వర శర్మ, అంపోలు రామప్రసాద్ శర్మ, విశ్వవేదాగమ పండితులు, ఋత్వికులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి రోజు కార్యక్రమంలో దేవతామూర్తుల ఊరేగింపు, కలశ స్థాపన, వినాయక పూజ, పుణ్యవాచనం, పరిషత్ ప్రాయశ్చితం, మార్జనం, ప్రాసవ, పంచగవ్యారాధన, రక్షాధారణ, శిలావిహారణ, అఖండ దీపారాధన, వాస్తుయోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మండపారాధన నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. గోమాత, దూడ విగ్రహాలను కూడా ఊరేగించారు. శివుని వేషధారణ కూడా అలంకరించింది. అనంతరం అంకురారోపణ, జలాధీవనం, ధ్వజవాతాక ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, నీరాజనం, ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు. బుధవారం జలోత్తరణ, ప్రాతకాలార్చనలు, వేద చండీ పారాయణం, రుద్రగ్రహ సూక్తి పారాయణం, సూర్య నమస్కారాలు, జపాలు, హోమాలు, మహాన్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 9:09 విగ్రహ ప్రతిష్టాపన, అధీవానాంగం, దేవతా మేలుకొలుపు, నీరాజనం, గుప్తరత్న, ధాతుబీజ, మంత్ర యంత్రన్యాసాలు, పూర్ణాహుతి, యంత్రమూర్తి, ధ్వజ, శిఖర ప్రతిష్టలు, కళాకుంభ, కళాంధికాకుంభ స్థాపన, కళ్యాణ్యాసం, ప్రాణప్రతిష్ఠ, నేత్రోన్మీలనం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిల్లా కొండలరావు ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించి కంకణం కట్టుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టా మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పుట్నూరు తులసిరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తీగల నాగేశ్వరరావు, కె రాము తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. నగరంలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు సూచనల మేరకు కింతాడ సంతోష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి బమ్మిడి సిద్ధు, యువ నాయకులు బొట్ట శంకర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు, టీకేఆర్ ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శులు వర, ఎండి రఫీ, పొందూరు మధు, యశ్వంత్, ఢిల్లీ సీనియర్ నాయకులు సిద్ధయ్య, చిట్టి భాస్కర్, ముంగి జగదీష్ పాల్గొన్నారు. అంతరించిపోతున్న తూర్పు భాగవత కళలను కాపాడేందుకు బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకర్రావు విశేషమైన కృషి చేస్తున్నారు. బొంతలకోటి వంశానికి చెందిన కళాకారులు 13 తరాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలో జరిగే అమ్మవారి పండుగల్లో ఈ తూర్పు భాగవతాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ బొంతలకోటి శంకర్రావు ఈ సాంప్రదాయకరణ కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో తన తండ్రి గురువు బొంతలకోటి సాంబమూర్తి పేరిట శ్రీ బొంతలకోటి సాంబమూర్తి కళామందిరంను ఏర్పాటు చేశారు. ఈ కళామందిరంలో గ్రామంలోని పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం ఉచితంగా తూర్పు భాగవతం శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా ఉచిత ట్యూషన్ క్లాసులు కూడా అందిస్తున్నారు. అలాగే గ్రామంలోనే 10 మంది వృద్ధులకు గత 920 రోజులుగా ప్లాస్టిక్ రహితంగా స్టీల్ కంచాల్లో ఆహారాన్ని పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళను కాపాడుకునేందుకు సాహితీవేత్తలు, కళాభిమానులు సహకరించాలని డాక్టర్ శంకర్రావు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో 3,20,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. మార్కెట్ కమిటీ భవనం ఆధునీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు, కమిటీ సభ్యులు నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ ఛాంబర్, మీటింగ్ హాల్ నిర్మాణానికి 55 లక్షల రూపాయలు, ప్రహరీ గోడ నిర్మాణం, గేట్ల ఏర్పాటుకు 1,50,00,000 రూపాయలు, కార్యాలయ భవనం ఆధునీకరణకు 25 లక్షల రూపాయలు కేటాయించారు. అలాగే చీపుర్లపాడు వద్ద కొత్త మార్కెట్ యార్డ్ నిర్మాణానికి మౌలిక వసతుల అభివృద్ధికి 90 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మార్కెట్ కమిటీల అభివృద్ధిపై రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. పార్లమెంటులో తెలంగాణ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి గురించి ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రధానంగా పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ అని మంత్రి తెలిపారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
వరంగల్ మామునూరు ఎయిర్పోర్టును తిరిగి అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ప్లానింగ్ ప్రొసీజర్లో ప్రక్రియలు జరుగుతున్నాయని తెలిపారు. అవసరమైన భూమి అందిన తర్వాత 2 సంవత్సరాల్లో కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. కొత్తగూడెం, పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని ఎయిర్పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం భూమి అవసరమైన సమాచారం అందిస్తే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు అందజేశారు. పంచాయతీరాజ్, రహదారుల శాఖ అధికారులతో మాట్లాడి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నాయకులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాలి, నందిగాం మండలాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ఈడీ సూర్యప్రకాష్, అజ్నీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిని ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు సందర్శించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు ఈ పర్యటనలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను పరిశీలించి నెలవారీ కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సంబంధించిన క్లెయిమ్లను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను పరామర్శించి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, పోషకాహారం గురించి వైద్యులను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని అన్నారు. ప్రతి గ్రామం, వార్డు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరవేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోనే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 9 మంది బాధితులకు మొత్తం 7,50,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరు వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. అత్యవసర సమయంలో అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సహాయం పొందిన వారి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన 2026-27 నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పంచాంగాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సుబ్రహ్మణ్యం శర్మ, విశాఖపట్నం విప్ వేపాడ చిరంజీవి భార్య నివేదిత, ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో నూతన పంచాంగాన్ని భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఉదయం 10 గంటలకు విజయనగరంలోని హోటల్ ఎన్విఎన్ లేక్ ప్యాలెస్లో ఈ సదస్సు జరుగుతుందని ఏపీ రెరా చైర్మన్ ఆర్ శివారెడ్డి తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, ఏజెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, చార్టెడ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, గృహ కొనుగోలుదారుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెరా చట్టం 2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కుల వంటి అంశాలపై రెరా చైర్మన్తో పాటు డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్, సభ్యులు వివరణ ఇవ్వనున్నారు.
శ్రీకాకుళం జిల్లా తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీసులకు నిర్వహించిన 14 రోజుల పునశ్చరణ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ కేవీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణతో జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్మడ్ రిజర్వ్డ్ విభాగం పోలీస్ శాఖకు వెన్నుముకగా నిలుస్తుందని తెలిపారు. ఈ శిక్షణలో వీఐపీ భద్రత, ఫైరింగ్, మాబ్ ఆపరేషన్స్, మాస్క్ డ్రిల్, రైడ్ టు గేర్ ఆపరేషన్, సిపిఆర్ వంటి అత్యవసర వైద్య విధానాలు, యోగా మరియు శారీరక దారుఢ్య పరీక్షలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు శేషాద్రి, గోవిందరావు, ఆర్ఐ శంకర్ ప్రసాద్, ఆర్ఎస్ఐలు, ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇపిలి శంకర శర్మ, సీనియర్ సహాయకులు చక్రవర్తి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎన్జీఓ హోంలో ఏపీ ఎన్జీఓ వ్యవస్థాపక సభ్యులు, ఏఎన్జీఎఫ్ వ్యవస్థాపకులు అమనగంటి శ్రీరాములు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, పూర్వపు జిల్లా అధ్యక్షులు విఎస్ఎస్ కేశవరావు, పూర్వపు సంఘం నాయకుడు డిపి దేవులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ సంఘం నిర్మాణం పటిష్టత కోసం అమనుగంటి శ్రీరాములు చేసిన సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ తరాల నాయకులు, ఉద్యోగులు ఆయన నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా సహాధ్యక్షులు కంట జయరావు, కోశాధికారి బడగల పూర్ణచంద్రరావు, కార్యనిర్వహణ కార్యదర్శి ఆర్ గోవింద్ పట్నాయక్, ఉపాధ్యక్షులు టి సోమేశ్వరరావు, ఎల్ జగన్మోహన్ రావు, డి రఘు తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్ ఫ్రూట్స్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తెల్ల రక్త కణాలను రక్షించి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ఎరుపు రంగు ఫల్స్తో ఉండే డ్రాగన్ ఫ్రూట్లో బీటా లైన్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ పండులోని చిన్న నలుపు గింజల్లో ఒమేగా 3, ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు ఉండి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో ఉన్న విష పదార్థాలను తగ్గించడంలో, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇండోనేషియా అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం ఈ పండు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగకరమని వెల్లడైంది. డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ను సమతుల్యం చేయడంలో, మూత్రపిండాలు, ఎముకలకు పనితీరును బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేష్ఠిని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.